హలో వరల్డ్, నేను మీ దీప్తి జాంగా, పర్సనల్ గ్రోత్ కోచ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. హ్యాబిట్స్ దట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చేసినటువంటి హ్యాబిట్స్ని మీతోటి ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఏది బాగా వర్కౌట్ అయిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నంబర్ 1, జర్నలింగ్. ఎప్పుడైతే మీ ఆలోచనల్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని మీరు రాయడం మొదలు పెడతారో మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే మీరు కేవలము ఏదో లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ, ఏదో రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేసుకుంటూ క్యాజువల్గా ముందుకెళ్ళిపోకుండా ఒక ఇంటెన్షన్తో, ఒక మనసులో మీరు అనుకుంటున్న వైపు లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక బీజం అనేది వేస్తారనమాట. ఎప్పుడైతే మీరు మీ ఆలోచనలు గమనిస్తున్నారో, ఎప్పుడైతే మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో జరిగిన అనుభవాల ద్వారా మీరు నేర్చుకుంటున్నారో, కన్సిస్టెంట్గా మీలో మార్పులు తీసుకొస్తూ ఉన్నారో, మీ లైఫ్ అనుకున్నట్టుగా మారడం మొదలు పెడుతుంది. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి రావడం మొదలు పెడుతుంది. ఇది చాలా సినిమాటిక్గా, డ్రమాటిక్గా అనిపించవచ్చు, కానీ దీనికి అంతటికీ పనికొస్తున్న ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ మీ ఫోకస్ని, మీ దృష్టిని మీ లైఫ్ మీదకి, మీ ఆలోచనల మీదకి, ఏదైతే మన లైఫ్ని షేప్ చేస్తుందో దాని మీదకి మీరు తీసుకురావడం మొదలు పెడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. జర్నలింగ్ అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్ మన బ్రెయిన్ని, మన మైండ్ని మనం అనుకుంటున్న దాని మీదకి లాక్కు రావడానికి ఒక బలమైన సాధనంగా పనిచేస్తుంది. కేవలం ఏదో పిచ్చి గీతలు రాస్తున్నట్టు రోజు రాసేయడం కాదు. ఆ రాతల ద్వారా మీకు ఏమర్థం అవుతుంది? మీరేమన్నా ప్యాటర్న్స్ గమనిస్తున్నారా? లైక్ మీరు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఏం పనులు చేస్తున్నారు, మీరు ఒక కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేవి కొన్ని ప్యాటర్న్స్ అనేవి కనపడతాయి. వాటిని దగ్గరగా అబ్జర్వ్ చేయండి. ఆ ప్యాటర్న్ని మీరు కనుక మార్చగలిగితే మీ లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇంకొక హ్యాబిట్ నా లైఫ్ని మార్చేసింది అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక పెద్ద మార్పు అనే చెప్పొచ్చు. నంబర్ 2, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. మన జీవితంలో జరిగేది ఏదైనా సరే మన కంట్రోల్లో ఉంటుంది అంటే అది మనం బాధ్యత తీసుకోవడం ద్వారా మాత్రమే కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం. అదేదైనా కావచ్చు. షాపింగ్కి వెళ్ళి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు మీకోసం సపోర్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఇంట్లో ఉన్న డైలీ చోర్స్ని చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలనుకున్నా, కానీ మీరు కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల టైమ్, ఎనర్జీ అనేది మీ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి చెప్పడానికి ఒక అర్హతని, లేదా హెల్ప్ అడగడానికి ఒక అర్హతని సంపాదించుకుంటారు. ఎప్పుడైతే మీకోసం మీరు పనులు చేయరో అప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు మీరే చేసేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు చేయాలి అనే ఇంటెన్షన్ ఉండడము, కంటిన్యూస్గా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. మరొక హ్యాబిట్ నా జీవితాన్ని మార్చేసింది. పాయింట్ నెంబర్ 3, ట్రావెలింగ్. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటూ మీ జీవితం మారిపోవాలి అంటే కొత్త అనుభవాలు ఉండవు, కొత్త పాఠాలు ఉండవు, కొత్త ఎగ్జిక్యూషన్స్ ఉండవు. కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ మారుతుంది. నేచర్లోకి మిమ్మల్ని మీరు తీసుకెళ్ళడం ద్వారా అక్కడ కొత్త కొత్త అనుభవాలు కలుగుతాయి. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. నేచర్ అనే కాదు, కొత్త పీపుల్ని కలవడము, అలాగే కొత్త కొత్త ప్లేసెస్లో ఉన్న రకరకాలైనటువంటి ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ డైనింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే అక్కడ స్టే చేసే ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ మైండ్లో ఒక హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే సెరటోనిన్ మీ బాడీలో రిలీజ్ అవుతుందో అది మీరు ఇంకా ఉత్సాహంగా మీ రోజుని ప్రోగ్రెస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం అందరం ఈవెన్చువల్గా కోరుకునేది ఒక హ్యాపీ ఫీలింగ్ కదా. మరి ఆ హ్యాపీ ఫీలింగ్ కోసం మీరు ట్రావెల్ని ఎంచుకుంటే అది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. మరొక హ్యాబిట్ నా జీవితాన్ని మార్చేసింది. నేను ఏవైతే ఇష్టపడతానో ఆ పనుల కోసం టైం తీసుకోవడం. ఎప్పుడైతే మీకు నచ్చిన పని కోసం కొంచెం కొంచెంగా టైం తీసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో మీ లోపల ఉన్న వ్యక్తి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈవెన్చువల్గా మీరు అందరూ ఒక హ్యాపీ ఫీలింగ్ కోసం ట్రై చేసినా అది ఎక్కడో మనం ఒక పర్సన్తో, అంటే మనం కాకుండా ఇంకొక పర్సన్తో రిలేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అది మనకి ఇవ్వనప్పుడు విపరీతమైన డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది కదా. మనకు నచ్చిన వాళ్ళ నుంచి మనం చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళ టైం కానీ, వాళ్ళ అప్రిసియేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ
మీకు నచ్చే పనులు చేయడం ద్వారా వచ్చే ఆనందం మీ దగ్గరే ఉంది కదా. ఎప్పుడైతే అది మీకు మీరు ఇవ్వడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీ బాడీ కొత్త కొత్త అనుభవాల్ని ఎదుర్కొంటుంది. ఆ అనుభవాల్ని మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే అంబిషియస్‌గా ఉన్నవాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది వాళ్ళకి నచ్చిన పని చేస్తూ, చేస్తూ, చేస్తూ అసలు రెస్ట్ అనేది ఇవ్వకపోవడం. పాయింట్ నెంబర్ 5 రెస్టింగ్. టైమ్ టు టైమ్ మీరు ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటూ మీ బాడీకి, మైండ్‌కి రెస్ట్ అనేది ఇస్తారో మీ బాడీలో ఒక కొత్త ఎనర్జీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ మీరు చేయాలనుకున్న పనులు చేయడానికి మీకు శక్తినిస్తుంది. కానీ మీరెప్పుడైతే నిరంతరం ఒక రోబోట్‌లా పని చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటారో మీకు నచ్చిన పనులు, నచ్చని పనులే ఎక్కువ ఉండడం వల్ల మీరు డిసప్పాయింట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో, అలా మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండాలి అంటే మాత్రం రెస్టింగ్ టెక్నిక్‌ని మీరు వాడుతూ ఉండాలి. చాలామంది అదే పనిగా విపరీతంగా రెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అదే పనిగా పనిచేస్తూ ఉంటారు. ఈ రెండిటి మధ్యన ఒక కామన్ గ్రౌండ్ కావాలంటే మీకెంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుందో మీరు ట్రై చేస్తూ, టెస్ట్ చేస్తూ గమనించుకుంటూ ఉండాలి. ఇంకొక హ్యాబిట్ మెడిటేషన్. ఎప్పుడైతే మీ ఇంటర్నల్ జర్నీ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ ఎక్స్టర్నల్ వరల్డ్‌లో మార్పులొస్తాయి. మన పాయింట్ నెంబర్ 7 వచ్చేసి మెడిటేషన్. మెడిటేషన్ అంటే కేవలం ఒక్కొక్క చోట కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోవటం, లేకపోతే ఈ వరల్డ్‌ని మర్చిపోయి ఏదో ఊహా ప్రపంచంలో విహరించటం మాత్రం కాదు. మీ లోపల జరుగుతున్న ఆహ్, క రసాయన ప్రక్రియలు చాలా ఉంటాయి. అలాగే మీ లోపల నడుస్తున్న ఆలోచనలు కూడా చాలా ఉంటాయి. ఎంత అవేర్‌నెస్‌తో మీరు వీటిని అబ్జర్వ్ చేస్తారో, మీ బ్రెత్‌ని కానీ, మీ ఆలోచనని గానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, మీ ఫోకస్ అనేది పెరగడం మాత్రమే కాకుండా మీకు ఏం చేయాలి అన్న క్లారిటీ కూడా ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ జర్నీ ఏంటో, లైఫ్ జర్నీ ఏంటో తెలుసుకోవడానికి మెడిటేషన్ అనేది ఒక గొప్ప సాధన. ఇది మీకు హెల్ప్ చేయడమే కాకుండా మీకు ఒక కొత్త మోరల్ అండ్ ఎనర్జీ బూస్ట్‌ని ఇస్తుంది. ఈ విషయాలు మీకు నచ్చినా, మీకు ఇంకా తెలుసుకోవాలనిపించినా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్‌లో మీకు కావాల్సిన కొత్త టాపిక్ ఏంటో మాతో షేర్ చేసుకోండి.